వీణవంక మండల కేంద్రంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. వీణవంక మండల కేంద్రంలోని క్రైస్తవుల ప్రార్థనా మందిరంలో దైవ సేవకులు మాట్లాడుతూ యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా జన్మించి మానవాళి పాపాలను రక్షించడానికి భూమికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేము అనే పట్టణంలో జన్మించారని అన్నారు. క్రైస్తవులు డిసెంబర్ 25వ తేదీన ప్రపంచమంతా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చాడు. క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఎంతో సంతోషకరంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన చేసిన అద్భుత కార్యాలను గుర్తు చేసుకుంటూ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు అన్నారు. లూకా సువార్త 2:11వ వచనంలో చెప్పిన విధంగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:15 ప్రకారం ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్లి చూతము రండని ఒకనితో నొకడు చెప్పుకొనుచు అని బైబిల్లో వ్రాయబడి ఉందని అన్నారు. చర్చి సేవకులు మందిరంలో ప్రార్థనలు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు జొనాథన్, బ్రదర్ వీరస్వామి, మాదాసి సునీల్, పులాల రవి, మాదాసి వీరేశం, వేణు, అభిషేక్, సమిళ్ల ప్రకాష్, ఓరం పూర్ణచందర్, సదానందం, ధన్రాజ్, విక్రమ్, చిన్నపిల్లల శారా మరియు కరుణశ్రీ, చిన్ను ఆటపాటలతో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభువాని